ఇదే అంశంపై స్పందించేందుకు జనసేన నేత కిరణ్ రాయల్ గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. మనోభావాలు దెబ్బతినేలా ఈ పాటను చిత్రీకరించడంపై మీరు ఏమంటారండి? చాలా బాధాకరం అండి. దీనిని తమిళనాడు సంబంధించి ఒక వెంకటేశ్వర భక్తుడు నాకు దీన్ని వాట్సాప్ లో పంపించాడు. అలా ఇక్కడ తమిళనాడులో దీని మీద చాలా పెద్ద రచ్చ గొడవ జరుగుతుంది. ఇక్కడ ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా దీనిపైన వార్తలు వస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదు. కనీసం మీరు తిరుమలలో వెంకటేశ్వర స్వామి దగ్గర ఉంటారు కాబట్టి మీరన్నది స్పందించాలంటే దీని మీద మొదటి రోజు మేము తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాము. ఇలాంటి సినిమాలు తీయడం వల్ల సెన్సార్ బోర్డు ఎలా అనుమతి ఇచ్చింది, దీని మీద అసలు కుట్రపూర్వకంగా ఏమైనా చేస్తున్నారేమో చెప్పి చాలా బాధతో ఆవేదనతో మాట్లాడి ఈ సినిమా సంబంధించిన హీరో మీద, ప్రొడ్యూసర్ మీద, డైరెక్టర్ మీద కేసులు నమోదు చేయమని చెప్పి కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. వెంటనే వాళ్ళు దీనిపై మేము విచారిస్తామని చెప్పారు. ఈ రోజు మరీ తిరుపతిలో ఉన్న హిందూ సంఘాలను కూడా రోడ్డు పైకి ఎక్కారు, చాలా మంది ప్రెస్ మీట్లు పెట్టారు. అలాగే తమిళనాడు రాష్ట్రం అంతా కూడా దీనిపై చర్చ జరుగుతున్న సోషల్ మీడియా అంతా కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలు ఇచ్చాక, అలాగే మొన్న ప్రతిపక్ష నేత అయిన పళనిస్వామి గారిని మేము తిరుమలలో కలిసి ఈ సినిమా మీద పోరాటం చేసి ఎలాగైనా ఈ పాటను రిమూవ్ చేయించాలని చెప్పి మేము పళనిస్వామి గారు కోరడంతో ఎప్పటికప్పుడు సనాతన ధర్మం కోసం పాటుపడే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం మేమంతా ఉంటాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి చాలా బాధపడినట్టు సమాచారం ఉంది. కాబట్టి మేము ఈ విషయాన్ని వెంటనే పళనిస్వామి గారి దృష్టికి తీసుకెళ్లడం, పళనిస్వామి గారు దీని మీద ఈ రోజు కోర్టులో పిటిషన్ వేసి స్టే తీసుకొచ్చి ఈ యొక్క పాటను తొలగించామని చెప్పి ఆర్డర్ ఇచ్చి కోర్టు ఇచ్చిందని చెప్పారు. ఇందాకే మీ ఏబిఎన్ లోని తమిళనాడు రిపోర్టర్ దగ్గర నుంచి మేము ఈ సమాచారం తెలుసుకున్నాము. పాటను తొలగించేశారండి. ఇలా ఇదంతా గోవిందుని ఒక ఆశీస్సులు మీ అందరూ కృప అని చెప్పి తెలుసుకున్నాము. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటివి ఎక్కడ సరే, ఏ రాష్ట్రంలో కూడా సరే, ఎక్కడ కూడా ఇలాంటివి వెంకటేశ్వర స్వామిని కించపరుస్తూ సినిమాలు కానీ పాటలు కానీ తీస్తే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమిస్తాము. అలాగే ఒక సవాలు చేశాం, ప్రజాప్రతినిధులు, తమిళనాడుకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరు కూడా సరే ఈ పాట తీయకుండా ఈ సినిమాని కానీ మీరు చూసి ఇక్కడికి వస్తే మీకు దర్శనం భాగ్యం కల్పించకూడదని చెప్పి టీటీడీకి లెటర్ కూడా పెట్టాము. కాబట్టి ప్రభుత్వాలన్నీ కలిసి కూర్చొని మాట్లాడి ఈ పాటను తొలగించారని చెప్పి కూడా మాకు ఒక సమాచారం ఉందండి. రైట్. థ్యాంక్ యూ కిరణ్ రాయల్ గారు.